మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో సిలువ వైపు యేసు వైపు పలికిన మాటలు గురించి, దాన్ని మనము ఐగుప్తు వాళ్ళు దేవునిపై పలికిన మాటలకి కంపేర్ చేసి మనం ఏం చేద్దామో మాట్లాడుకుందాం. దాన్ని మరి కంపారిజన్, మరి దానికి దీనికి మధ్య ఉన్న తేడాలు ఏంటో మనము చూద్దాం. సాధారణంగా మనము గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ధ్యానాలప్పుడు మనం సాధారణంగా వినేది ఏంటంటే, సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల గురించి ధ్యానం చేస్తారు. ఫస్ట్ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనక నుండి స్టార్ట్ అయ్యి ఆఖరి 7వ మాట వరకు ధ్యానం చేస్తారు. అయితే చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే, లేకపోతే మర్చిపోయినా కానీ గుర్తించిన విషయం ఎక్కువ ఏంటంటే, సిలువ వైపు పలికిన మాటలు, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వైపు ఆయన వైపు పలికిన మాటలు, అంతేగాని ఆయన నుండి వచ్చింది కాదు, కానీ ఆయన వైపు పలికిన మాటలు కూడా మనం ఏం చేయాలి, ధ్యానం చేద్దాము. భవిష్యత్తులో సిలువ వైపు నుండి యేసుక్రీస్తు వారు సిలువ పై నుండి మాట్లాడిన మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా సిలువ వైపు పలికిన మాటలు. యేసుక్రీస్తు వారు సిలువలో ఉండగా ఆయన వైపు ఎవరెవరు ఏం మాట్లాడారో మనం ఏం చేద్దాము చూద్దాము. మొదటిగా లూకా సువార్త 23 మనము 37వ వచనంలో మనము చూస్తే, రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఏం చేస్తారంటే రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని, చూడండి చదువుతున్నాను, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి. చూడండి, యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు ఏం చేస్తున్నారనంటే, నువ్వు యూదుల రాజు అయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యూదుల రాజు, యూదుల రాజు అయితే అని చెప్పి ఆయన్ని అని, నువ్వు ఏం చేస్తావు, సిలువ మీద నుండి నిన్ను నువ్వే రక్షించుకోమని చెప్తారు. అయితే వాస్తవానికి ఆయన యూదుల రాజే, కానీ ఆయన సిలువపైకి ఎక్కింది రక్షించడానికే, కానీ ఆయన రక్షించుకుని ఆ సిలువ మీద నుండి దిగిపోతే మనందరికీ రక్షణ లేదనే విషయాన్ని, మరి లోకానికి రక్షణ లేదనే విషయాన్ని ఈ సైనికులకి తెలియక ఆయన ఏం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని సిలువ పైన ఆయన వేలాడుతుంటే, యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవాయా అని అంటున్నారు. అలాగే ఇక్కడికి వస్తే ఐగుప్తులు వాళ్ళు దేవునిపై పలికిన మాటలు ఎలాగున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్ళి, మరి ఇదిగో యెహోవా దేవుడు, హిబ్రీల దేవుడు ఐగుప్తు బానిసత్వంలో చిక్కుకున్న హిబ్రీల్ని విడిపించమని చెప్తున్నాడు, నువ్వు వారిని పోనివ్వమని చెప్పు, మరి ఆదేశాలు ఇవ్వమని చెప్తే, ఈ ఫరో ఏమంటున్నాడో చూడండి. ఏమని అంటాడంటే, ఫరో నిర్గమకాండం 5:2 చదువుతున్నాను చూడండి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇజ్రాయేలీలను పోనీయన నేను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫరో ఏమంటున్నాడు, యెహోవా ఎవడు, నేను ఇజ్రాయేలీలను పోనివ్వడానికి, వారి మాట వినడానికి ఏంటి అని చెప్పి అంటున్నాడండి. అక్కడ 2 పోలికలు మీరు చూస్తే, ఇద్దరు రోమా సైనికులు, ఇక్కడ మరి ప్రియ దేవుని బిడ్డలారా ఐగుప్తు రాజు, ఇద్దరు మరి పరలోక అధికారానికి వాళ్ళు అప్పగించుకోవట్లేదు, కానీ దైవ అధికారానికి వాళ్ళని అప్పగించుకోవట్లేదు, కానీ ఇహలోక సంబంధమైన అధికారానికి వాళ్ళు అప్పగించుకుని ఇద్దరు కూడా మరి దైవత్వాన్ని ఎదిరించేటి వారిగా, శంకించేటి వారిగా మనకి కనిపిస్తున్నారండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవదిగా చూస్తే మత్తయి మరి 27 మనము 42 కనుక చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా,
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వాణ్ణి నమ్ముదుము అని అంటున్నాడండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ మళ్ళీ సైనికులే మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తున్నారు మరి 42 సైనికులు కాదు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహాస్యం చేస్తా వీడిద్దరిని రక్షించాడు కానీ ఇతన్ని రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్పి హేళన చేస్తున్నారండి. సొంత జనాంగం ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అని అంటే వీళ్ళేం బయట వాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారి యూదుడు, వాళ్ళు కూడా యూదులే, సొంత జనాంగమే యేసుక్రీస్తు వారిని సిలువుపై ఉండగా ఆ మాటలతో అవహేళన చేస్తున్నారండి. ఇక్కడ మనం నిర్గమకాండము 5వ అధ్యాయం 16, 23 వచనాలు కనుక చూస్తే, మోషేని దేవుడు ఫరో దగ్గరికి పంపించక ముందు మరి మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. చెయ్యి కుష్టి రావటం, కర్ర పాము చేయటం, అక్కడుండే ఆ పాము మిగతా పాములను మింగేయటం, ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత మోషే మళ్ళీ ఫరోకి ఏం చెప్తాడనంటే, అయ్యా నువ్వు బానిసలుగా ఉన్న మమ్మల్ని వదిలిపెట్టు అని చెప్తే ఫరో వదలడు. కానీ ఇంకా ఏం చేస్తాడంటే వెట్టి చాకిరి పెంచుతాడు ఐగుప్తీలకి. అంటే స్ట్రా అంటే సరైన సరుకు ఇవ్వకోకుండా, మెటీరియల్ ఇవ్వకోకుండా ఇంకా ఏం చేస్తాడు, అంతకుముందులాగానే మీరు ఇటుకలు తయారు చేయండి అని వెట్టి చాకిరి పెంచుతాడు. అప్పుడు పెంచినప్పుడు అక్కడ ఉండే హిబ్రీలో ఏం చేస్తారంటే మోషే మీద సనుగుతారు. చూడు, నువ్వు చేసిన దాని వల్ల ఈరోజు మేము ఇంత అనుభవిస్తాం, అంతకుముందు చక్కగా బానిసత్వం ఉన్నావు కరెక్టే, కానీ ఇప్పుడు నీ వల్ల ఇంకా పెరిగింది అని చెప్పి మోషే అద్భుతాలు చేసినా కానీ అతన్ని శంకించినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే అక్కడ ఐగుప్తులు కూడా మోషేని ఏం చేస్తారు, శంకిస్తారు. నువ్వు చెప్పేది మేము వింటామేంటి, వీళ్ళు బానిసలు, వీళ్ళు సోమరులు అని చెప్పి ఫరో అని ఇంకా వెట్టి చాకిరి పెంచమని ఆదేశిస్తాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడికి వస్తే ఐగుప్తీయులు ప్లస్ సొంత వాళ్ళు మోషేని అవహేళన చేస్తారు. నీ వల్ల మాకేంటి పరిస్థితి అని. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి విషయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అలాగే రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని అద్భుతాలు చేసిన వాడిగా చూసి కూడా నువ్వు రక్షించుకోలేవా అన్నారు. ఇక్కడ మోషే అద్భుతాలు చేసినా కానీ ఇక్కడ కూడా మోషేని ఏమంటారు, నువ్వు మమ్మల్ని రక్షించలేకపోతున్నావు, ఇంకా నీ వల్ల మాకు హింస పెరిగింది, శ్రమ పెరిగిందని అంటారు. ఇక్కడ లూకా ఇంకా 3వ దాంట్లోకి వస్తే లూకా 23:39 వచనంలో చూస్తే మనకి చెడ్డ దొంగ కనిపిస్తాడు. యేసుక్రీస్తు వారితో సిలువ వేసినప్పుడు ఆయన ఒక్కడనే వేయలేదు, కానీ సిలువ ఆయన పక్కన, కుడి పక్కన, ఎడం పక్కన ఇద్దరిని సిలువ వేస్తారు. మంచి దొంగ, చెడ్డ దొంగ ఉంటారు. చెడ్డ దొంగ ఏమంటున్నాడంటే చూడండి, లూకా సువార్త 23:39 ఏమని అంటాడంటే, వేలాడవేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు అంట, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అన్నాడండి. చూడండి, ఈ చెడ్డ దొంగ ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడంట. దూషించుచున్నాడని రాస్తుందండి. అంటే హేళన, ఎంత హేళన చేస్తున్నాడంటే, నువ్వు క్రీస్తు అయితే నువ్వు మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నిర్గమకాండము 28:15లో మనము చూస్తే ఫరో అద్భుతాలు చూసి కూడా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు దేవుని వైపు. ఈ చెడ్డ దొంగ ఎట్లాగైతే యేసుక్రీస్తు వారి వైపు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఎన్నో సిలువ వెక్కక ముందు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన వాడిగా, ఎంతో మందిని స్వస్థపరిచిన వాడిగా, రక్షించిన వాడిగా కనిపిస్తున్నాడు. కానీ
ఆ విషయాన్ని చూసి కూడా శిలువలో ఉన్న దొంగ యేసుక్రీస్తు వారిని దూషిస్తా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఇక్కడ మరి ఫరో కూడా మరి అద్భుతాలు చూసిన తర్వాత కూడా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్న వాడిలాగా కనిపిస్తున్నాడు ఈ ఐగుప్తు రాజు ఫరో ఇక్కడ. అలాగే 4వది మనం చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయం 42లో మంచి దొంగ కనిపిస్తాడు. చూడండి, 42వ వచనం చదువుతున్నాను. ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. చూడండి, ఈ మంచి దొంగ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని మరి ఆయన ఒక గొప్ప దేవుడిగా, ఆయన మరి పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే నిజంగా ఈ దొంగ మరి ఏం చేస్తున్నాడు చూడండి, మంచి దొంగ పశ్చాత్తాపడ్డాడు. తన యొక్క జీవితానికి మారు మనసు ఆ శిలువ మీదే పొందాడు. నేను చేసిన దానికి నేను ఈ శిక్ష కరెక్టే కానీ ఈయనకి ఈ శిక్ష రావటం తగినది కాదు అని చెప్తాడు. అలాగే యేసుక్రీస్తు వారిని దైవ కుమారుడిగా ఆయన ఆ మంచి దొంగ గుర్తిస్తాడు. గుర్తించడం మాత్రమే కాదు, శిలువ మీద చేసిన చిన్న ప్రార్థన, అదే ఏంటో చిన్న ప్రార్థన అంటే మరి యేసుక్రీస్తు వారి వైపు చూసి చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అతనికి రక్షణ కలగజేసి ఆయన రాజ్యంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు వాళ్ళు ఏం చేశారు అని అంటే 8వ అధ్యాయం 19వ వచనంలో వచ్చేసేసరికి మోషే చేస్తున్న అద్భుతాలు చూసి, అలాగే దేవుడు పంపిస్తున్న తెగుళ్లను చూసి, ఇవన్నీ చూసి ఐగుప్తులో కొంతమంది చెప్పటం మొదలు వేశారంటే, ఇగో ఇది నిజముగా దేవుడు మరి వీళ్ళ పక్షాన ఉన్నాడు. ఎవరు ఆ మాట అన్నది అంటే మరి ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు. అంతకుముందు మోషే చేసిన అద్భుతాలు మంత్రగాళ్ళు చేయగలిగారు, కానీ తర్వాత మోషే చేసిన అద్భుతాలు మంత్రగాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు నిర్ణయానికి వచ్చేసేసింది ఏంటంటే ఈ హెబ్రీల పట్ల, ఈ మోషే పట్ల ఎవరు ఉన్నారు, జీవం కలిగిన దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని హెబ్రీల దేవుడని గుర్తించారు. ఇక్కడ కూడా దొంగ యేసుక్రీస్తు వారి దేవుడని గుర్తించాడు. రెండిట్లో మనకి ఆ యొక్క పోలిక కనిపిస్తున్నట్టుగా ఆ విషయాన్ని మనం చూడవచ్చు. 5వదిగా మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనంలో మనము చూస్తే, మార్కు సువార్త 15:39లో చూస్తే ఏమనుందంటే, ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. చూడండి, ఒక సైనికుడు శతాధిపతి, ఎవరు ఆ మాట, శతాధిపతి. శత అంటే ఏంటి, 100. అధిపతి అంటే 100 మంది సైనికులకి ఇతను అధిపతి. చిన్నవాడు కాదు, ఇతను హోదాలో పెద్దవాడు. సెంచూరియన్ 100 మంది. మనకి ఈరోజు మరి ఆర్మీలో ఆఫీసర్స్ కనిపిస్తూ ఉంటారు కదా, అట్లాగే ఇక్కడ కూడా ఆర్మీలో ఈయన కూడా ఉన్నాడు. సైనికుల్లో ఒకడు యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం విడిచుట చూచి, ప్రాణం విడిచినప్పుడు దేవాలయం తెర ఏమవుతుంది, అడ్డంగా చిరిగిపోతుంది. అది చూసి ఇతను ఏమంటాడంటే, ఈ సైనికుడు, ఈ యేసుక్రీస్తు వారు ఈయన నిజముగా దైవ కుమారుడు అని అంటున్నాడండి. ఏమని అంటున్నాడు, దైవ కుమారుడు. ఎవరి నోట్లో నుండి వస్తుంది, శతాధిపతి నోట్లో నుండి వచ్చింది. ఎవరి వైపు, సిలువలో యేసుక్రీస్తు వారి వైపు అన్నాడు. ఇక్కడ చూస్తే నిర్గమాకాండము 14:25లో కరెక్ట్గా ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిన తర్వాత ఇక్కడ ఇటు ఐగుప్తుల్లో కొంతమంది ఏమని అంటారంటే, ఇదిగో ఈ ఎర్ర సముద్రము మరి 2గా చీలినప్పుడు ఈ హెబ్రీల వైపు మరి ఉన్నది నిజముగా దేవుడు, ఈయన యెహోవా, ఈయనతో మీద మనం పోరాడలేము. వీళ్ళు మనుషుల మీద మనం పోరాడొచ్చు, కానీ హెబ్రీల దేవుడి మీద మనము పోరాడలేము, యెహోవా మీద మనము పోరాడలేము. ఎందుకు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి ఐగుప్తులో సైనికుల్లో
కొంతమంది గుర్తిస్తారండి. ఇక్కడ రోమా సైనికుల్లో కొంతమంది రోమా శతాధిపతి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తిస్తే, ఇక్కడ ఐగుప్తి సైనికులు చూడండి యెహోవా యొక్క దైవత్వాన్ని గుర్తిస్తారు. చూడండి అక్కడ ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దీన్ని బట్టి మనం తెలుసుకుంటే ఇంకా దేవుడు యేసుక్రీస్తు వారిని లోతుగా అధ్యయనం చేయడం బట్టి, మరి బైబిల్లోని విషయాలు లోతుగా తెలుసుకోవడం బట్టి ఆయనని ఇంకా బాగా ఆరాధించడానికి, సేవించడానికి ఈ విషయాలు మనం ఉపయోగించుకోవచ్చు. స్టార్టింగ్ ఏమని వచ్చింది మాట? యెహోవా ఎవరో నాకు తెలియదు పో అన్న మాట దగ్గర నుండి ఐగుప్తీయులు వాళ్ళలోనే కొంతమంది ఈయన నిజముగా దేవుడు అన్న మాట దాకా వచ్చారు. ఇక్కడ కూడా చూడండి, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకోమన్న మాట దగ్గర నుండి అదే శతాధిపతి అంటే వాళ్ళల్లో ఉండే ఒకడు ఏమన్నాడు? ఈయన నిజముగా దైవ కుమారుడు అన్నాడు. చూడండి మాట మారిపోయింది సిలువ వైపు. అలాగే ఇక్కడ ఐగుప్తీయులు హిబ్రీల వైపు మాట మారిపోయింది. అంటే ఈ విధంగా మనం ఆలోచన చేస్తే మనము కూడా యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అన్న పరిస్థితి నుండి నిజముగా ఆయన దేవుడని మనం అనే రోజు ఆయన ఖచ్చితంగా అందరికీ తీసుకొస్తాడు. కొంతమంది ముందు యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఫరోలాగా హృదయాన్ని కఠినం చేసుకుని ఆయన దేవుడు అనే విషయం తెలిసి కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎర్ర సముద్రంలో ఫరోము సైన్యము మునిగి చనిపోయినట్టుగానే మరి నేడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మరి యాక్సెప్ట్ చేయకపోతే కొంతమంది హృదయం కఠినం చేసుకుంటే అలాగే నశించిపోతారు. ఎందుకంటే శాస్త్రులు, పరిశీలి, సద్దుకాయల్లో కొంతమంది ఆ రోజుల్లో ఎంత చెప్పినా వినుకోకుండా హృదయాన్ని కఠినం చేసుకుని నశించిపోయారు. అలాంటి పరిస్థితి మనకు రాకోకుండా ఉండాలని అంటే, ఒకవేళ నువ్వు కూడా ఎవరైనా అనే పరిస్థితి దగ్గర నుండి, ఈయన మాట నేను వింటామనే పరిస్థితి దగ్గర నుండి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈయనే దేవుడు దైవ కుమారుడు అనే మాటకి నిన్ను కూడా దేవుడు తీసుకురావాలని కోరుకుంటే, నీ హృదయంలో ఆ యొక్క మార్పుని, ఆ యొక్క ప్రత్యక్షతని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటే ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, అయ్యా ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నువ్వు ఎవరో తెలియక నీ వైపు మేము ఏదైనా ఒక రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుంటే క్షమించు ప్రభువా. చివరికి శత్రువుల నోట్లో నుండి, మిమ్మల్ని హింసిస్తున్న వారి నోట్లో నుండి మీరే దేవుడిని ఒప్పించే పరిస్థితికి మీరు తీసుకురాగలిగిన సమర్థుడు అనే విషయాన్ని మేము గమనించాం, గుర్తించాం. ఒకవేళ మా పరిస్థితి అలాగుంటే మార్చి మిమ్మల్ని దేవుడికి అంగీకరించడానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ప్రార్థన ఎంతటితో యేసునామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి వీడియో వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వక కానుకలు పంపవచ్చు, మీ ప్రార్థన అవసరతలు తెలియపరచవచ్చు. ఇంకా ఈ వీడియోస్ చేయడానికి మీరు మాకు సహకారాలు ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మీరు మాకు అందించవచ్చు. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.